కాబట్టి చింతింపకుడు కానీ విచారింతురు ఇవన్నీ మీకు కావలసి ఉన్నవని మీ పరలోకపు తండ్రికి మీకు తెలియను. దేవునికి స్తోత్రం. మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు కేవలం విశ్వాసం మాత్రం ఉంచు, నువ్వు కేవలం నమ్మిక మాత్రం ఉంచు. ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన నీకు ఆశ్రయం ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ అవసరం ఏంటంటే ఆయనకి తెలుసు. ఆయన రాజ్యమున ఆయన నీతిగా ఆయన యందు మనం విశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో మనం నమ్మకము ఉన్నప్పుడు నీ అవసరతను తీర్చగల దేవుడు అయి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు. నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును, ఆయనను నువ్వు దానవంతుడివే. చాలా తల్లి నీకేమంటున్నాడైనా, నీ శ్రమ నీ దరిద్రత నాకు తెలుసు. మనం ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం, మన పరిస్థితులు దేవుడి దగ్గర చెప్పుకుంటూ ఉంటాం. పిల్లల దేవునికి తెలుసు నీ శ్రమ ఏంటో, నీ బాధ ఏంటో, నీ కరువు ఏంటో ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయన నీకు శ్రమలో తోడై ఉండే దేవుడు. ఆయన ఆ శ్రమలో నీకు తోడై ఉండి నీకు సహాయం చేయగల దేవుడై ఉన్నాడు ఆయన. ఈ రోజు నీ శ్రమ వచ్చిందని కృంగిపోవచ్చుని పని లేదు, కానీ ఒక మాట ఉంటుంది, నువ్వు శ్రమ వచ్చినప్పుడు కృంగినలా చేత కాని వాడు అవుతూ అని ఉంటుంది. కాబట్టి నీకు శ్రమ వచ్చిందని అయ్యో నాకు శ్రమ వచ్చింది, అయ్యో నాకు ఇబ్బంది వచ్చిందని కొనుగోల్సిన పని లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నాకు తెలుసు నీకు వచ్చిన శ్రమ ఏంటో నాకు తెలుసు. అయినను నువ్వు ధనవంతుడివే. ఇలోక ధనం కాదండి, ఇలోక ధనముగా కాదు. దేవునిలో ఉంటే ఆయన ఐశ్వర్యము, ఆయన చిత్తము. ఈ రోజున మనం చూసినట్లయితే ప్రియులారా, ఈ రోజున దేవునిలో ఉన్నటువంటి వారికి ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత సంతోషం ఉంటుంది, ఎంత మరి ప్రియులారా సమాధానం ఉంటుంది. ఈ రోజున అది కలిగినటువంటి వారుగా భూమి మీద ఎంతమంది ఉన్నారు. ఈ రోజుని మనం చూస్తే ఈ రోజున కుటుంబాల్లో సమాధానం లేదండి. మనం చూస్తే మనుషుల సంతోషం లేదండి. ఉంది అని చెప్పుకుంటున్నారు తప్ప ఆ సమాధానం కుటుంబంలో లేదు, ఆ సంతోషం లేదు. కానీ ప్రభువు అన్నాడు, నీ శ్రమ ఏంటో నీ దరిద్రం నాకు తెలుసు, అయినను నువ్వు ధనవంతుడివే, భయపడొద్దు. ఈ రోజున లోకంలో ధనవంతులు ఏమన్నా నెమ్మది కలిగి లేకపోతే ధనవంతులు ఏమన్నా సమాధానం కలిగి ఉంటున్నారా? అదేం పిల్లలు గమనించండి, ధనం ఉన్నంత మాత్రాన్ని నెమ్మది ఉండదు, ధనవంతులు ఉన్నంత మాత్రాన్ని సమాధానం ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు దరిద్రుడు అయినా నువ్వు ధనవంతుడివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కువ చెప్పను, కానీ ఆ పిలిపి పత్రికలు అంటాడు కదా, ఆయన ఏమంటాడు, ఆయన ఐశ్వర్యమును మనకిచ్చి మన దరిద్రతను ఆయన తీసుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఏమంటాడైనా, ఆయన ఐశ్వర్యం మనకి ఇచ్చాడు, మన దరిద్రతను ఆయన తీసుకున్నాడు. ఇప్పుడు మనం ఐశ్వర్యవంతులమే. ఎందుకని? ఆయన మనకి శ్రమ, మనకి ఇబ్బంది ఏంటో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ స్థితి నాకు తెలుసు కనుక అయినను నువ్వు ధైర్యం గుండు, నువ్వు ధనవంతుడివే, నేను నీకు తోడై ఉన్నాను, నీ శ్రమ దినాన్ని నేను నిన్ను ఆదుకుంటాను. కాబట్టి ఈ రోజున ప్రియదేవుని బిడ్డలారా, శ్రమ వచ్చిందని భయపడవలసిన పని లేదు. కానీ దేవుడు సమస్తమును చూచుచున్నాడు. ఆయన మన కొరకు చిత్తపరిచినవి గొప్ప ఆశీర్వాదములు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి ఆశీర్వాదము నువ్వు తీసుకోవాలని అంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా విశ్వాసం కలిగి ఉండాలి. అందుకని పేతురు భక్తుడు అంటున్నాడు కదా, ఏమన్నాడు? నాకు చదువు మాటలు చూడండి. 1 పేతురు 5:9. 1 పేతురు పత్రిక 5:9 వచ్చిన, లోకమందును మీ సహోదరులు యందు చూడండి ఏ విధమైన శ్రమలు, ఈ విధంగా మీరు పడినటువంటి శ్రమలు, దేవుని పడినటువంటి శ్రమలే మనము పడుతున్నాం. ఈ రోజు ప్రియులారా, దేవుని నమ్మిన వారికి శ్రమలు ఉన్నాయి, నమ్మలేని వారికి శ్రమలు ఉన్నాయి. అందుకంటున్నాడు, లోకంలో ఈ విధమైన శ్రమలే ఈ విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడే. దేవునికి స్తోత్రం. అపవాది పెట్టే శ్రమలు కొన్ని ఉంటాయి, మాట వెనుక తెచ్చుకునే శ్రమలు కొన్ని ఉంటాయి. మనిషికి ఎన్ని శ్రమలు ఉన్నాయండి? అనేకమైన శ్రమలు. ఎందుకంటే ప్రియులారా, అందుకే అన్నాడు, లోకమందు అనేక మంది శ్రమలు కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆయన అన్నాడు, మీరు విశ్వాసంతో ఉండండి, వాటన్నిటిని ఎదిరించాలి, వాటన్నిటినీ మీరు విజయము పొందుకోవాలి వాటన్నిటిలో. కాబట్టి మీరు ఎలా ఉండమన్నాడు? విశ్వాసము. శ్రమలు వచ్చినట్టు భయపడవచ్చు పని లేదండి. ఈ రోజునే శ్రమ అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది.
ఏమండి శ్రమ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? వ్యాధి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాధ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమండి శ్రమ అనేటువంటిది అందరికీ ఉంది. అది అన్నాడు, ఇదిగో ఈ శ్రమలు ఎలాంటి శ్రమ లోపల ఉన్న వారందరికీ ఉన్నవి కనుక స్థిర విశ్వాసము కలిగి ఏం కలిగండి? ఈ రోజుని విశ్వాసం లేకపోతే మనం వాటిని జయించలేం. ఆ శ్రమలు జయించాలని మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసం. అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యము. అందుకే అంటాడు ఆయన హెబ్రీ పత్రికలు అంటాడు కదా, ఆ మొదటి యోహాను రాసిన పత్రిక కూడా చెప్తాడు, ఆయన ఉన్నాడని తన ఫలము దయచేయను నమ్మినేడలా. ఎందుకంటే మనకు ఆయన సహాయం చేస్తాడని విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆయన నా జీవితంలో ఈ శ్రమల నుండి తప్పిస్తాడని విశ్వాసం మనం కలిగి ఉండాలి. పిల్లారా, ఈ లోకంలో అనేక మంది విశ్వాసం కోల్పోతున్నారు. ఎందుకంటే భయపడిపోతూ ఉన్నారు. ఈ లోక శ్రమను చూసి భయపడిపోతున్నారు. భయపడొద్దండి. అందుకనే ప్రభు అన్నాడు, నేను మీకు తోడయ్యాను, మీరు భయపడొద్దు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం అంటాడు, నేను మీకు తోడయ్యాను, మీరు భయపడొద్దు, ధైర్యం కలిగి ఉండండి, ధైర్యముగా ఉండండి. ఎందుకంటే యెహోషువ అంటాడు భయపడిపోతున్నాడు. యెహోషువతో చెప్తున్నాడు దేవుడు, అయ్యా నువ్వు భయపడకైపోవు, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ రోజున ప్రియులారా, అంత గొప్ప దేవుడు, ఆయన మన ఆదుకునే వాడై ఉన్నాడు, మన శ్రమ దినమున మన సహాయకుడిగా ఉన్న దేవుడై ఉన్నాడు కనుక ఆయన ఉండగా నువ్వు ఎందుకు భయపడాలి? నువ్వు ధైర్యం కలుగుడు, విశ్వాసం కలుగుడు. ఈ విశ్వాసంతో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యములు చేయగలిగాడు. దేవుడి స్తోత్రం. ఆయన అద్భుతాలు చేస్తారండి. మనం నమ్మకమే, మనం నమ్మితే చాలు. ఏమండి నమ్మితే ఏం చూస్తామంట? ఏం చూస్తామమ్మా? ఆయన మహిమను చూచి. ఎస్, యోహాను సువార్త 11:42 చూడండి ఏముంది అక్కడ. యోహాను సువార్త 11:42 వచ్చింది. 40 నీవు నమ్మిన ఎడల ఆయన మహిమను చూచి. ఎస్ చూస్తారా ఏముందండి? నువ్వు నమ్మిన ఎడల ఆయన మహిమను చూతు అని చెప్పలేదు. చాలా తల్లి, ఇక్కడ నువ్వు నమ్మితే ఆయన మహిమను చూస్తావు. నువ్వు విశ్వసిస్తే ఆయన మహిమ కార్యములు చూడగలుగుతావు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. అందుకని విశ్వాసం బట్టే దేవుడు అక్కడ కార్యములు జరిగిస్తాడు. విశ్వాసం లేకుండా వచ్చి నువ్వు ఎన్ని ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదండి. ఈ రోజుని కన్నీటి ప్రార్థన, విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నీ దైవజనులు ఎప్పుడైతే నీ కొరకు ప్రార్థన చేస్తున్నారో నీ కార్యములన్నీ కూడా దేవుడు జరిగిస్తాడండి. ఈ రోజున మనం అనుకుంటాం, అయ్యో మరి ఎందుకు ఈ బాధ వచ్చింది, ఎందుకు ఈ శ్రమ వచ్చింది అని మనం అనుకోవచ్చు. కానీ మరి దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అమ్మా, ఈ రోజు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. 2 దినవృత్తాంతాలు 33:12. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొనెను. తగ్గించుకుని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి అతని రాజ్యములోనికి దేవునికి స్తోత్రం. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరండి? మనష్షే. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరికి మొరపెట్టాడంటండి? దేవునికి. ఈ రోజున శ్రమ వచ్చిందని నువ్వు భయపడవలసిన పని లేదు. శ్రమలో ప్రభు నీకు తోడై ఉంటాడు. నీకు శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఎందుకంటే ఆయన నీకు సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజుని మరి మనిషి కూడా అదే అనుకున్నాడు. దేవుని గురించి ఆలోచన చేశాడు, కానీ ఒక దినాన్ని ఆ దేవుని విషయంలో ఏముందిలే అనుకున్నాడు. కానీ ఒక దినాన్ని శ్రమ సంభవించింది. శ్రమ సంభవించినప్పుడు అంటున్నాడు, ఇదిగో తాను తగ్గించుకుని తన పితరుల దేవుడని యెహోవా యొద్ద విచారణ చేశాడు. అయ్యో తప్పు అయిపోయింది ప్రభా, నా శ్రమ నుండి నన్ను తప్పించని మరి ప్రార్థన చేశాడు. బిడ్డ, ఈ రోజున మనం శ్రమలో ఉన్నప్పుడు మనం భయపడతాం కాదు, కానీ ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చక్కటి పాట పాడతాం మనం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం
మనకి ప్రార్థన శక్తి గురించి మనం అడగాలండి. ఆ శక్తిని దయచే ప్రభువా అని మనం అడిగితే దేవుడు మన ఎడల కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మనిషి అతడు శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడంటండి? బ్రతుమాలుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడండి? శ్రమ వచ్చినప్పుడు భయపడిపోయాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడండి? ఆయన తగ్గించుకుని మరి ప్రార్థన చేయగా దేవుడు ఆయనకి సహాయం చేస్తున్నాడు. ఈ రోజున మనకు సహాయం చేయడం, మన విశ్వాసం బట్టి మన కార్యం చేయడం. ఆయన ఆశ్రయదుర్గముకున్నాడు దేవుడు మనకి. ఆయన ఆశ్రయముకున్నాడు. ఆయన ఉత్తముడు, ఆయన గొప్ప దేవుడు. కాబట్టి ఈ రోజుని మన పరిస్థితులు మార్చగల దేవుడు ఆయనే. నువ్వు విశ్వసించి ప్రభువుని అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజున మనం భయపడవలసిన పని లేదు. నువ్వే కార్యం అయితే నువ్వు నీ మనసులో తలుచుకున్నావు, ఆ కార్యం జరగాలంటే ప్రభువును నువ్వు అడగాలి. మనిషి అడిగినట్లుగానే ఈ రోజున ప్రియులారా బ్రతిమలాడుకోవాలండి. దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. బాబుజీ గారు ఎన్నిసార్లు బ్రతిమలాడుంటారు యేసయ్యని. ఎన్నిసార్లు కన్నీరు విడిచి ప్రభువా నువ్వు ఈ పని చేస్తాను కానీ నేను నీ పాదం విడిచిపెట్టనని ఎన్నో కన్నీరు విడిచి ప్రభు పాదాలు పడుకుని ఉన్నట్టు ఆయన. ఈరోజు నిజంగా అంత గొప్ప సేవ చేసే ఈ ప్రాంతంలో దేవుడు నిలబెట్టాడని మామూలు విషయం కాదండి ఇది. ఎందుకంటే ప్రియులారా అది నిలబడడానికి గల కారణం ఏంటమ్మా? ప్రార్థన. ప్రార్థన లేకపోతే మన జీవితం ఏది చేయలేము. ప్రార్థన లేకపోతే ఏది కూడా నెరవేర్చబడదు. ప్రార్థన వారే సమస్తమును సాధ్యము. కాబట్టి ఈ రోజుని ఆ ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలంటే విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసం లేకపోతే నువ్వేమీ కూడా చేయలేవు.